हरिः ओं श्रीगुरुभ्यो नमः। नवपद्मलोचनुं भवबन्धमोचनु भरितशुभाकारु दुरितदूरु कङ्कणकेयूरु कञ्चनमञ्जीरु विविधशोभितभूषु विगतदोषु पन्नगान्तकवाहु भक्तिमनोत्साहु नतचन्द्रजूटु उन्नतकिरीटु हरि नीलनिभकायु वरपीतकौशेयु कटिसूत्रधारु जगद्विहारु हारवनमालिका महितोरुवक्षु शङ्खचक्रगदा पद्मशरङ्गहस्तु ललितश्रीवत्सशोभितलक्षणाङ्गु शुभगुचारितृदेवकी सुतुनिगाञ्ची वरदा पद्मनाभ हरि कृष्ण गोविंद दास दुःखनाश वासुदेव अव्यया प्रमेय निशंभुगा विंतुमिंदिरेश नीकु वंदनमुलु వేదవధూ శిరోమహిత వీధుల చాలనలంకరించు మీ పాద సరోజయుగ్మము శుభస్థితి మా హృదయంబులందు నిత్యోదిత భక్తిమై తగిలియుండును పాయమెరుంగబల్కు దామోదర భక్తి దుర్భర మహోదధి తరణ సృష్టికారణ ఈ పురుషోత్తమున్ జగదధీశునంతుని సర్వశక్తు జిత్రూపకు అగ్రపూజ పరితోషితు చేయ సమస్తలోకముల్వే పరితుష్ఠి పొందు పృథివీవర కావున నీవు కృష్ణునిన్ శ్రీపతి పూజ సేయుము ఎడసేయక మాటలు వేయునేటికిన్ ఇందీవరశ్యాము వందిత సూత్రాము కరుణాలవాలు భసురకపోలు కౌస్తుభాలంకారు కమిత మందారు సురుచిర లావణ్యు సురశరణ్యు హరియక్ష నిభమధ్యు అఖిల లోకారాధ్యు ఘన చక్రహస్తు జగత్ ప్రశస్తు ఖగకులాధిపయాను కౌశేయ పరిధాను పన్నగశయును అబ్జాతనయను మకర కుండల సద్భూషు మంజుభాషు నిరుపమాకారు దుగ్ధ సాగర విహారు భూరి గుణసాంద్రు యదుకులాంభోధి చంద్రు విష్ణు రోచిష్ణు జిష్ణు సహేష్ణు కృష్ణ. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ విదురా, కపిల మహర్షి తల్లికి బ్రహ్మప్రళయం వచ్చినప్పుడు, అంటే శ్రీహరి కనులు మూసుకొని శేషుడి మీద శయనించినప్పుడు సందర్భంలో బ్రహ్మాది దేవతలు మొత్తం అందరూ కూడా ఆయనలోకి విలీనమైపోతారు. వింసతి అంటే విలీనమైపోతారు. వెళ్ళిపోయేటువంటి సందర్భంలో ఆ వెళ్ళినటువంటి వాళ్ళందరికీ కూడా కర్తృత్వ భావం ఉంటుంది, దేహాభిమానం ఉంటుంది, తర్వాత భేదభావం కూడా ఉంటుంది. ఈ విధంగా ఉంటారు అనేటువంటి విషయం దగ్గరకు వచ్చేటప్పుడు నీకు ఒక అనుమానం రావచ్చు. అమ్మా ఏమిటి అంటే, ఈ నవబ్రహ్మలు, తర్వాత ప్రజాపతులు, సనక సనందాదులు, తర్వాత మొన్న చెప్పినటువంటి స్వధర్మాన్ని అనుసరిస్తూ నిస్సంగులైనటువంటి వాళ్ళు, తర్వాత ఏ విధమైనటువంటి ఫలాల మీద ఆసక్తి లేనటువంటి వాళ్ళు, ఈ తరహా మహాభక్తులందరూ వెళ్తే మరి సామాన్యమైనటువంటి మానవులు ఉన్నారే, జీవులు ఉన్నారే, మరి వీళ్ళు కూడా వెళ్ళిపోతారా అంటే, ఎందుకు వెళ్ళరా బాబు, వెళ్ళిపోతారు, వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఎందుకంటే ప్రళయం వచ్చింది అంటే ఏమిటి, ఆ మొత్తం ఆ బ్రహ్మకల్పం అంతా అయిపోయిన తర్వాత బ్రహ్మదేవుడితో వెళ్ళిపోతున్నాడు. అంటే బ్రహ్మదేవుడితో రిలేట్ అయి ఉన్నటువంటి సమస్తమైనటువంటి భువనాల్లో ఉండేటువంటి మంచి చెడ ఇదా అదేనటువంటి లేకుండా మొత్తం అందరూ కూడా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఏ విధంగా ఉంటారంటే, చాలా సూక్ష్మ రూపంలో, ఒక జిప్పుడు రూపంలో, అంటే బాగా పెద్ద ఉందనుకోండి, దాని చిన్న ముద్ద కింద చేసి పెట్టేస్తే ఏ విధంగా ఉంటుందో అలాగా చాలా హై డెన్స్ మెటీరియల్ కింద వాళ్ళంతా ఆ శ్రీమన్నారాయణుడు యొక్క సగుణ రూపంలో ఉండేటువంటి స్థితిలో వాళ్ళు ఉంటారమ్మా అన్నాడు.
అన్న తర్వాత మళ్ళీ సృష్టి ప్రారంభం అవ్వాలిగా. సృష్టి ప్రారంభం అవ్వాలి అంటే మళ్ళీ బ్రహ్మదేవుడు, సనక సనందాదులు, తర్వాత ఈ మొత్తం అంతా కూడా శ్రీమన్నారాయణుడు మళ్ళీ కడు తెచ్చినప్పుడు, అంటే పరమాత్మ మళ్ళీ సంకల్పం చేసినప్పుడు తన మాయ చేత, తన కాలం చేత వీటిలన్నిటినీ ప్రయోగించి మళ్ళీ సంకల్పం చేసినప్పుడు ఇవే విషయాలు మళ్ళీ బయటికి వస్తాయమ్మా. ఇది సృష్టి యొక్క సైక్లిక్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది అని చెప్తూ, అప్పుడు వాటిల్నే క్లారిఫై చేస్తూ ఈ విధంగా 2-3 శ్లోకాల్లో ఎలా ఉంటారు ఈ జీవులు అనేటువంటి విషయాన్ని తల్లికి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడయ్యా అని చెప్తూ, ఐశ్వర్యం పరమేష్ట్యంచ తేపి ధర్మ వినిర్మితం నిషేవ్య పునరాయాంతి గుణవ్యతికరే సతి. అంతకుముందు చెప్పాంగా మొత్తం వీళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయారు అన్న దగ్గర నేను ఆగిపోయాం. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు బయటికి రావడం గురించి చెప్తూ, తే అపి వారు కూడా, వారు అంటే ఈ వెళ్ళినటువంటి సనక సనందాదులు, ఈ మొత్తం బ్యాచ్ అంతా అన్ని లోకాల్లో ఉండేటువంటి బ్యాచ్లన్నీ కూడా వారు కూడా వెళ్ళేటప్పుడు వాళ్ళు ఈ లోకాల్లో ఉండేటప్పుడు ధర్మ వినిర్మితం, వాళ్ళు చేసుకున్నటువంటి, వాళ్ళు ఆచరించినటువంటి, వాళ్ళు అనుసరించినటువంటి ధర్మం సంపాదించినటువంటి ఆ ధర్మంతో వచ్చినటువంటి దానితోనూ, అంటే ఆ పుణ్యంతోనూ, తర్వాత పారమేష్ట్యం పరబ్రహ్మ అంటే బ్రహ్మదేవుడికి సంబంధించినటువంటి లోకాల్లో ఉండడం వల్ల, ఆ లోకంలో ఉండేటువంటి అర్హత సంపాదించడం వల్ల, ఆ లోకంలో ఉండేటువంటి ఆ పుణ్యాలకి పరమేష్టికి సంబంధించినటువంటి ఐశ్వర్యం, అంటే ధర్మం చేత సంపాదించినటువంటి ఐశ్వర్యం, తర్వాత పారమేష్ఠ్యం అంటే ఆ సత్యలోకంలో ఉండడం వల్ల వచ్చినటువంటి ఆ స్టేటస్సు ఐశ్వర్యం, ఆ ఐశ్వర్యం అంతా, సంపద అంతా కూడా నిషేవ్య వాళ్ళు పూర్తిగా సేవించారమ్మా. ఈ రెండో బ్యాచ్ వీళ్ళందరూ వాటిని సేవించేసేసి వాళ్ళు వెళ్ళి అందులో ప్రవేశించి నారాయణ రూపంలో ఉన్నారు. ఇప్పుడు ఆ నారాయణుడిలో ఇంకొక ఆస్పెక్ట్ ఉందమ్మా. వీళ్ళందరూ ఉన్నారు, బాగానే ఉంది. ఇంకొక ఆస్పెక్ట్ ఏముంది అంటే గుణ వ్యతికరే సతి. ఇప్పుడు ఆ పరమాత్మలోనే ప్రకృతి స్వరూపమైనటువంటి గుణ వ్యతికరే సతి, గుణములున్నాయి. ఎందుకంటే గుణములు ఉంటేనే కదా సృష్టి ప్రారంభమవుతోంది. ఇక్కడ గుణములు అనేటువంటి దానికి అర్థం ఏం చేసుకోవాలంటే సత్వరజస్తమో గుణాలు. సత్వగుణము అనేటువంటిది ఏమిటంటే సత్వగుణానికి మనం ఉదాహరణగా సత్వగుణం ఏమిటంటే ఆకాశం. అంటే ఆకాశంలో ఏ విధమైనటువంటి మలినాలు ఉండవు. ఆకాశం అనేటువంటిది స్పేస్ ఉండాలిగా. కాబట్టి ఆ నారాయణులో వీళ్ళందరూ వెళ్ళినటువంటితో పాటే ఆ నారాయణులో మరొక పక్కన గుణ వ్యతికరే సతి, అక్కడ సత్వగుణం, మహాసత్వగుణం ఉంటుంది. తరువాత మహారజోగుణం ఉంటుంది. రజోగుణము అంటే క్రియాశీలం చేసేటువంటి లక్షణం కలిగినటువంటిది. క్రియాశీలం ఏం చేస్తుంది? కాలం క్రియాశీలం చేస్తుందిగా. కాలం వస్తేనే కదా అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆ కాలం వచ్చినప్పుడే కదా చెట్టు ఈ కాలానికి ఎంత పెరిగింది, నెక్స్ట్ కాలానికి ఎంత, ఇంకో ఇయర్ అయ్యేటప్పటికి ఎంత, ఇంకో ఇయర్ అయ్యేటప్పటికి ఎంత. అంటే కాలం యొక్క ప్రచోదనం వల్ల సమస్త జీవులు బయటకు వస్తాయి. కాబట్టి కాలం రజోగుణం. ఆకాశం స్పేస్ అంతా కూడా సాత్విక గుణం. ఆ తర్వాత తమో గుణం అంటే ఏమిటంటే పదార్థం. ఈ పదార్థాలు దేంట్లో ఉన్నాయి? పంచభూతాల్లో నుంచి ఈ సత్వరజస్తమో గుణాలు వచ్చి కాలం దాంట్లోకి ఎంటర్ అయిన తర్వాత అప్పుడు పరమాత్మలోనే ఉండేటువంటి మాయాశక్తి ఈ మహాపంచభూతాలని ఈ త్రిగుణాలని మాయ యొక్క దీని చేత అప్పుడు ఆయన సంకల్పం చేస్తాడు, ఓ మాయా నీవు వీటిల్లో ఆల్రెడీ వచ్చి కూర్చున్నారు వీళ్ళందరూ, మళ్ళీ వీళ్ళల్లోకి మళ్ళీ వాళ్ళని యాక్టివేట్ చేసి మళ్ళీ ఆ చతుర్ముఖ బ్రహ్మ ద్వారా, నవబ్రహ్మల ద్వారా ఈ సృష్టిని చెయ్యి అనేటువంటి విషయానికి మొట్టమొదటి ట్రిగ్గర్ చేస్తున్నది ఏమిటంటే గుణ వ్యతికరే సతి. ఈ గుణాలలో వైషమ్యాన్ని కలిగి, ఈ గుణాలు కూడా అన్నీ కలిసిపోయే ఉన్నాయి. సత్వరజస్తమో గుణాలు మూడు కూడా ఒక ముద్దగానే ఉన్నాయి.
అంటే ఏమిటి, ఆవాలు, జీలకర్ర, ఏదో మెంతులు 3 కలిపేసే ఉన్నాయనుకోండి. అలాగా ఈ సత్వరజస్తమో గుణాలు అంటే ఆకాశము, కాలము, తర్వాత పదార్థం అంతా కూడా కలిసిపోయి ఉంది. ఇలా కలిసిపోయి ఉన్నప్పుడు వ్యతికరే, అప్పుడు వాటిని సెపరేట్, వ్యతికరే అంటే సెపరేట్ చేయడం. అంటే ఆవాలు నావాలు, జీలకర్ర మెంతుల్ని ఏ విధంగా సెపరేట్ చేస్తామో అదేవిధంగా గుణ వ్యతికరే సతి, ఆ గుణాలలో వైషమ్యం వచ్చిన తరువాత పునః ఆయాంతి, పునః తిరిగి ఆయాంతి. ఈ బ్యాచులన్నీ ఉన్నాయి కదా, ఈ గుణాలు ఎప్పుడైతే ఈ గుణాలు యాక్టివేట్ అవుతాయో కాలం చేత, మాయ చేత, అప్పుడు ఆయాంతి, మళ్ళీ సృష్టి ప్రారంభం అవుతుందమ్మా అని ఈ బ్రహ్మగారితో వెళ్ళినటువంటి బ్యాచ్ గురించి చెప్పిన తర్వాత ఇంకా ఇంకో బ్యాచ్ కూడా ఉందిగా. సాధారణమైన సంసారంలో ఉండేటువంటి మానవులు, లేకపోతే తమ తమ కర్తవ్యాలు నిర్వర్తించేటువంటి దేవతలు, సిద్ధులు, సాధ్యులు, ఈ వీళ్ళు కూడా ఉన్నారుగా. ఇందులో మనలాంటి మానవుల గురించి చెప్తూ, ఏ త్విహాసక్త మనసః కర్మసు శ్రద్ధయాన్వితాః కుర్వంత్య అప్రతిషిద్ధాని నిత్యాన్నపి చ కృష్ణశః. అమ్మా, ఇంకా ఇలాంటి వాళ్ళందరూ మహాభక్తులైనటువంటి వాళ్ళు, యోగీశ్వరులైనటువంటి వాళ్ళు, సిద్ధులైనటువంటి వాళ్ళు బ్రహ్మలోకంలో ఉండి వాళ్ళు ఎంజాయ్ చేసి ఆ ఫలాలు అనుభవించి అందులో కలిశారు. ఇక మామూలు వాళ్ళు కూడా కలిసిపోయారుగా. అంటే మహాప్రళయం వచ్చింది అంటే, ఉదాహరణకి బ్రహ్మాండమైనటువంటి ప్రళయం వచ్చేసింది అనుకోండి, మొత్తం సముద్రాలు అంగి పొంగిపోయేటప్పటికి ఏమైపోతుంది, గుళ్ళు, గోపురాలు, ఇళ్ళు, పర్వతాలు మొత్తం అన్నీ ఏ విధంగా అయితే కొట్టుకుపోతాయో అలాగే ఈ సృష్టిలో మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, సమస్త జీవులన్నీ కూడా ఆయనలో కలిసిపోయినటువంటి సందర్భంలో మరి అందులో నుంచి కూడా వాళ్ళు కూడా రావాలి. కాబట్టి ఏతు, ఎవరైతే, అందులో ఇంకొక బ్యాచ్ గురించి చెప్తూ, ఇహ, ఈ సంసారంలో ఆసక్తమనాహ, ఈ సంసారం కావాలి అనేటువంటి ఆసక్తి కలిగినటువంటి మనసు కలిగినటువంటి వాళ్ళు, తర్వాత వాళ్ళు కర్మసు శ్రద్ధయాన్వితాః, వాళ్ళు ఆ కర్మలు చేయడంలో చాలా శ్రద్ధగా ఉంటారమ్మా. అన్వితాః, శ్రద్ధతో కూడుకుని ఉంటారు. దేనికోసం కూడుకుని అంటే కర్మలు చేయడం కోసం వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా అప్రతిషిద్ధాని, ప్రతిషిద్ధాని అంటే ఏమిటి, వేదం ఈ పనులు చేయకూడదు, ఈ పనులు చెయ్యి అని చెప్పింది కదా. ఈ వేదం అయితే ఏ పనులైతే చెయ్యకూడదు అని చెప్పిందో అలాగ చెయ్యకుండా ఆ వేదం చెప్పినటువంటి కర్మల మీదే శ్రద్ధతో కూడుకున్నటువంటి వాళ్ళై నిత్యాని అపి కృత్నశః కుర్వంతి. అలాగా వేదం ఏం చెప్పిందో ఆ పనుల యందే చాలా శ్రద్ధతో ఉండి నిత్యాని అపి, నిత్యకర్మలన్నీ కూడా కృష్ణశః చాలా సమగ్రంగా, చాలా పర్ఫెక్ట్గా కుర్వంతి చేస్తూ ఉంటారు. ఇది మామూలుగా అందరూ గృహస్థాశ్రమ ధర్మంలో ఉండేటువంటి వాళ్ళు ఆ ధర్మాన్ని శ్రద్ధగాను, భక్తితోనూ, ఒక సిన్సియారిటీతోనూ ఫాలో అయ్యేటువంటి వాళ్ళు కూడా ఇలాగ భూమి మీద కలవాళ్ళు పుడుతూ ఉంటారమ్మా. వాళ్ళు మళ్ళీ ఆ కర్మలే, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చేసేసి కలిసిపోయారు, మళ్ళీ అవే దాంతో మళ్ళీ వీళ్ళు ఇలా వస్తూ ఉంటారమ్మా. ఇలాంటి బ్యాచ్ ఒకటి, సాధారణమైనటువంటి సాధకులు, కర్మిష్ఠులు ఉండేటువంటి వాళ్ళు. ఇక రెండో బ్యాచ్ ఉంటుంది, వాళ్ళు రజసా కుంఠమనసః కామాత్మానో అజితేంద్రియాః పితॄన్ యజంత్యనుదినం అభిరతాశయాః. అమ్మ, ఇంకా కొంతమంది ఉంటారు వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే రజసా కుంఠమనసః, రజోగుణం కలిగి ఉంటారమ్మా వాళ్ళు. రజోగుణం అంటే క్రియాశీలం అవడం అన్నమాట. అంటే ఇప్పుడు మామూలు ఇలా కామ్గా కూర్చున్నాం అనుకోండి, కామ్గా కూర్చుని ఏదో భగవద్ధ్యానం చేసుకుందాం, ఏదో నామం అనుకుందాము అనుకునేటువంటి సందర్భంలో వెంటనే వాళ్ళలో క్రియాశీలత్వం మొదలవుతుంది. వెంటనే గబగబా బట్టలు వేసేసుకోవడం, ఏ షాపుకో వెళ్ళడం, లేకపోతే ఏ గుడికో పోతూ ఉండడం, లేకపోతే ఎవరింటికో వెళ్తూ ఉండడం, లేకపోతే చీపురెట్టి ఇల్లు తుడుస్తూ ఉండడం, అలాగా రకరకాలైనటువంటి రజోగుణం అంటే క్రియాశీలత్వంతో కుంఠమనసః, అటువంటి మనసుతో వాళ్ళు ఏం చేస్తుంటారంటే
కామ ఆత్మాన, రకరకాలైనటువంటి కోరికలతో వాళ్ళ మనసు లగ్నం అయిపోతుంది. ఎప్పుడైతే వాళ్ళకి ఆ కోరికలు వచ్చాయో, ఆ కోరికలు మంచివా చెడ్డవా అని కాదు, ఇక్కడ రజోగుణం యొక్క గుణం చెప్తున్నాడు ఆయన. అంటే ఏమిటనమాట, సాధారణ ఇప్పుడు కుక్క ఉందనుకోండి, ఇప్పుడు కుక్క ఏం చేస్తుంది, అటు ఇలా పడుకుని ఉంటుంది, కాసేపు అనగా దానికి ఏదో వస్తుంది, మూడు రాగానే మళ్ళీ ఇటు అటు కదులుతుంది, అక్కడికి వెళ్తున్నా నీళ్లు తాగుతుంది, అక్కడికి వెళ్తుంది, ఇంకో కుక్కను చూసారు వస్తుంది, ఇలా రజోగుణం అనమాట. అదేవిధంగా సమస్తమైనటువంటి ఈ రజోగుణం వల్లే ఈ జీవులందరూ కూడా ఇలా ప్రయత్నిస్తూ ఉంటారమ్మా. ఇలాగ చేసేటువంటి మానవులు కామ ఆత్మాన, ఈ కామనుల యందు వాళ్ళ మనసు లగ్నం అయిపోతుంది. ఏదో పని చేయాలి, ఏదో పని చేయాలి, ఏదో పువ్వులు ఉంటే దండ కొట్టాలి, లేకపోతే చీపురెట్టి తొడవాలి, లేకపోతే ఇంట్లో పుస్తకాలన్నీ చూసాను, లేదా ఓ పుస్తకం కూర్చొని చదువుకోవాలి. ఇలాగ రకరకాలైనటువంటి క్రియాశీలత్వంతో ఉండేటువంటి వాళ్ళకి అజిత ఇంద్రియా, వాళ్ళు ఇంద్రియాలని జయించలేరు. ఇక్కడ ఒక పాయింట్ చేయాలి. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు గుడికి వెళ్ళాలి అనేటువంటి ఒక కోరిక పుట్టేసింది అనుకోండి, క్రియాశీలత్వం అనేటప్పటికప్పుడు ఏంటంటే నా మనసు ఏం చేసింది, గుడికి వెళ్ళాలరా నువ్వు అనేసి నా మనసు చెప్పగానే నేను ఇంక ఇటు అటు చూడకుండా ఓహో వెళ్ళిపోతాను. ఇప్పుడు ఇంద్రియ జయం అంటే ఏమిటి, ఎందుకు వెళ్ళాలి, నువ్వు ఎందుకు చెప్పాలి, గుడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, నేను ఇక్కడ కూర్చుంటాను అని ఆ మనసుని నువ్వు కంట్రోల్ చేసి దాన్ని జయించాలి. అలా జయించలేక ఇది మంచి పని కదా అని వెళ్ళిపోతూ ఉంటావు. అదే సినిమాకి వెళ్ళాలి వెళ్ళిపోతావు, షాప్కి వెళ్ళాలి వెళ్ళిపోతావు, లేదా మామిడికాయలు కోయాలి వెళ్ళిపోతావు, ఇటు అటు చూసేసి ఏదో టీవీ చూడాలి. ఇలాగ నీకేమిటవుతోంది అంటే మనకి తెలియకుండగానే మన ఇంద్రియాలు మన కంట్రోల్ లేకుండా మనసులోకి ఏదొస్తే అది చేసేస్తూ ఇది మంచి పని కదా, ఇది చెడ్డ పని కదా, ఇది చేస్తే పుణ్యం వస్తుంది కదా, ఇలాగా వాటిని అన్నిటినీ కూడా కంట్రోల్ చేసుకోలేనటువంటి స్థితితో మొత్తం ఈ ప్రపంచంలో ఉండేటువంటి సమస్త జీవులు కూడా ఉంటూ ఉంటారమ్మా. అజిత ఇంద్రియా, జయించబడని ఇంద్రియములు కలిగి ఉంటారు వీళ్ళు, ఈ జీవులందరూ. అంటే మనం ఏమనుకుంటాం, ఇంద్రియజయం అంటే ఏదో గుడ్డలు కళ్ళకు గుడ్డ కట్టేసుకుని చెవులు మూసేసుకుని ఇంకా ఎవరో స్త్రీల వైపు చూడకుండా, ఏదో వస్తువుల వైపు చూడకుండా, మరోవైపు చూడకుండా ఇది అనుకుంటా కాదు. మన ఇంద్రియాలు ఎప్పుడూ కూడా పనుల్లోకి, రజోగుణం వల్ల పనుల్లోకి ఇన్వాల్వ్ అయిపోతూ ఉండి కంట్రోల్లెస్గా ఉంటూ ఇది మంచి పనే కదా, ఇలా చెయ్యాలి కదా, ఇది కాలక్షేపం కోసం ఈ పని చేస్తున్నాం కదా, అది చేస్తున్నాం కదా, ఇది చేస్తున్నాం కదా అనేటువంటి విషయాలను అటువంటి వాడిని అజిత ఇంద్రియా, ఇంద్రియాలు జయించలేనటువంటి వాళ్ళు ఏం చేస్తున్నాడు, గృహేషు అభిరత ఆశయా, గృహేషు అటువంటి వాళ్ళు గృహ వ్యవహారాల్లో అంటే ఇంటికి సంబంధించినటువంటి వాళ్ళ ఉద్యోగానికి సంబంధించినటువంటి వాళ్ళ మనసుకు సంబంధించినటువంటివి వాటి మీద అభిరత ఆశయా, అభిరత వాటి మీద వీడి ప్రీతి వచ్చేస్తుంది, విపరీతమైనటువంటి ప్రేమ పుట్టుకొచ్చేస్తుంది అన్నమాట. అది వెళ్ళకపోతే ఏమిటైపోతుంది, వాళ్ళు వచ్చేస్తారేమో వీళ్ళు వచ్చేస్తారేమో, వాళ్ళు అవి కొనేసుకున్నారు మనం అది కొనుక్కోలేదేమో, మనకి ఇది లేదేమో మనకి అది లేదేమో అనేటువంటి విషయాలతో, రకరకాలైనటువంటి విషయాలతో రజస కుంఠ మనస, ఈ క్రియాశీలమైన దానితో కుంఠిమైపోయినటువంటి ఆ మనసుతో వీళ్ళు ఈ గృహ వ్యవహారాలందు అభిరత ఆశయా, ప్రీతిని పొందేస్తూ ఉంటారు. ఆ పనులన్నింటిలో వాళ్ళు ప్రీతి వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళకి, అంతే తప్ప అయ్యో నా ఇంద్రియాలు నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అనేటువంటి ఆ ఇంద్రియాల మాట వినకుండా నీ మాట ఇంద్రియాలు వినాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళు అసలు గ్రహించుకోవటం లేదు. వాళ్ళు అటువంటి జనులు అనుదినం ప్రతిరోజు కూడా వాళ్ళు యజంతి, అటువంటి వాళ్ళు పితృదేవతలను ఆరాధిస్తూ ఉంటారు. ఏదో గుళ్ళు పడుతుంటారు, ఏదో పారాయణలు అంటారు, ఏదో ఇవంటారు అవంటారు, అంటే కంటిన్యూస్లీ దే వాంటెడ్ టు మూవ్ అన్నమాట. ఇలా చేస్తూ ఉండేటువంటి బ్యాచ్లు కూడా ఉన్నాయి కాబట్టి మనం చూస్తూ ఉంటే అమ్మ ఇలా ఉంటారు వీళ్ళు. వాళ్ళేమో అలా ఉన్నారు. తర్వాత పరమాత్మలో ఉండేటువంటి కాలము, త్రిగుణాలు అవన్నీ యాక్టివేట్ అవ్వగానే ఆల్రెడీ ఉండేటువంటి కర్మిష్ఠులు, ఆ సనగ సనందాది మహర్షులు, తర్వాత ఇటువంటి మనసు కంట్రోల్ లేని
సమస్తమైనటువంటి జీవులు ఇక్కడ మానవులనే కాదండి, సమస్తమైనటువంటి జీవులు కూడా రజోగుణంతో ఉంటాయి. అంటే సింహం ఉందనుకోండి, సింహం ఇటు అటు చూస్తుంది, ఏదో అటు కదులుతూ ఉంటుంది, ఇటు కదులుతూ ఉంటుంది, లేడు చూసేవాడి మీద పడిపోతూ ఉంటుంది. ఇలాగే ప్రాణులు అన్నీ కూడా రజోగుణం, కదలిక, క్రియాశీలత్వంతో వాళ్ళ ఇంద్రియాలని జయించలేనటువంటి పరిస్థితిలో ఉండేటువంటి వాళ్ళు ఆరాధన చేస్తూ ఉంటారమ్మా. పితృదేవతలను కూడా ఆరాధిస్తూ ఉంటారు వాళ్ళు. ఇది అయిన తర్వాత కానీ వీళ్ళందరూ ఇటువంటి సెకండ్ థర్డ్ బ్యాచ్లు వాళ్ళందరూ ఏం చేస్తుంటారంటే, త్రైవర్గితాస్తే పురుష విముఖ హరిమేధస కథాయాం కథనీయోరు విక్రమస్య మధుద్విష. వీళ్ళందరూ మళ్ళీ ఆ బ్రహ్మలో నారాయణలో నుంచి వచ్చేసేసి మళ్ళీ సృష్టి యొక్క మళ్ళీ రెండో సైకిల్లోకి వచ్చేసి వస్తున్నారుగా వీళ్ళందరూ. ఇదే కదా కంటిన్యూస్గా అవుతుంది కదా. ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ కర్మల్లో ఎవరైతే ఇన్వాల్వ్ అవుతూ ఉంటారో, రజోగుణంతో క్రియాశీలం అయిపోతూ ఉంటారో వాళ్ళకి దుఃఖాలు తప్పవు. వాళ్ళు ఎప్పుడు దుఃఖపడుతూనే ఉంటారు. కాబట్టి అటువంటి హరిమేధస, ఇప్పుడు అలా దుఃఖాలని పోగొట్టేటువంటి హరిమేధస, శ్రీహరి యొక్క ధ్యానం మాత్రమే, శ్రీహరి యొక్క నామస్మరణ మాత్రమే, శ్రీహరి యొక్క ఆలోచన మాత్రమే, భాగవత సంబంధమైనటువంటి ఆ ధర్మం యొక్క ఇది మాత్రమే ఈ సంసారంలో ఉండేటువంటి దుఃఖాలను పోగొట్టగలదు. అంటే ఏమిటి? ఈ కర్మలు చేస్తూనే ఉంటాం, కర్మలు చేయకుండా ఎవడో ఉండలేడు. క్షణమపి దుర్లభం అన్నాడుగా భగవద్గీతలో. కర్మ చేయకుండా క్షణమపి దుర్లభం, ఒక్క క్షణం కూడా ఉండలేరు. కానీ అలాగా భగవద్ధ్యానం లేకుండా ఇలాంటి కర్మలు చేసేటువంటి వాళ్ళకి ఎప్పుడూ కూడా అది ఏదో ఒక రకమైనటువంటి దుఃఖం వస్తూనే ఉంటుందమ్మా. అటువంటి దుఃఖాన్ని పోగొట్టేటువంటి హరిమేధస ఆ శ్రీహరి యొక్క కథనీయ ఉరు విక్రమ కథనీయ, పొగడవలసినటువంటి గుణములు కలిగినటువంటి వాడు, గురు చాలా గొప్పదైనటువంటి విక్రమం కలిగినటువంటి వాడు, కథనీయ పొగడదగినటువంటి మధుద్విష, మధు అనేటువంటి రాక్షసుని సంహారం చేసినటువంటి శ్రీహరి యొక్క కథాయా ఆ కథలయందు తే ఆ త్రైవర్గికా, ఈ మొత్తం మానవులు, ఈ ప్రాణులు మొత్తం వీళ్ళందరూ కూడా త్రైవర్గికా, ధర్మ అర్థ కామాల చేత కట్టుబడి ఉంటారు. వాళ్ళు మోక్షం గురించి ఆలోచించరు. మోక్షం గురించి ఆలోచించకుండా త్రైవర్గికా, ధర్మార్థ కామాలతో కట్టుబడి ఉండిపోయినటువంటి వాళ్ళు మధుద్విష, మధుసూదనుణ్ణి సంసారంలో ఉండేటువంటి దుఃఖాలన్నిటినీ కూడా పోగొట్టగలిగినటువంటి వాడిని మధుసూదనుణ్ణి, తర్వాత మహాపరాక్రమవంతుడైనటువంటి ఆ పరమాత్మని వాళ్ళు పురుషాః విముఖాః, ఈ పురుషులందరూ కూడా విముఖులై ఉంటారు. మాకు భాగవతం వద్దు, మేం భాగవతం వినము, భాగవతం ఎవరూ వినటం లేదు, ఎవరో ఒకళ్ళో ఇద్దరో వింటున్నారు అనేటువంటి విముఖత్వంతో ఉంటూ ఉంటారమ్మా వీళ్ళు అన్నాడు. అంటే ఏమిటన్నమాట, ఎవ్వరు పుట్టనివ్వండి, ఎవ్వరు రానివ్వండి, ఏ రకాలైనటువంటి శరీరాలతో ఈ భూమండలాల్లోనూ ఈ సమస్త లోకాల్లోనూ జీవులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా రజోగుణంతోనే ఉంటారు. అంటే కదలిక, కంటిన్యూస్ క్రియాశీలత్వంతో ఉంటారు. వాళ్ళకి శరీరం తమోగుణం ఉంటుంది, వాళ్ళకి మనసు అనేటువంటి సాత్విక గుణం ఉంటుంది. ఇలాగ ఉండేటువంటి వాళ్ళు అంటే ముఖ్యంగా భూలోకంలోకి వచ్చేటప్పటికి త్రైవర్గికా, మూడు అంటే ఏమిటి? ధర్మ అర్థం కామం. ధర్మాలు అంటే వాళ్ళు ఆచరించాల్సిన ధర్మాలు ఆచరిస్తూ ఉంటారు. తల్లి అయితే పిల్లలకు పాలిస్తుంది, అన్నం పెడుతూ ఉంటుంది, మొగుడికి ఏదో చేస్తూ ఉంటుంది, ఏదో గుడికి వెళ్తూ ఉంటుంది, పారాయణ చేసుకుంటూ ఉంటుంది, ఏదో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఈ ధర్మం వాళ్ళు చేసేటువంటి ధర్మాలు చేస్తూ ఉంటారు. ఆ ధర్మాల నుంచి ప్రయోజనం ఎంత ప్రయోజనం వస్తుందని చూస్తూ ఉంటారు. కామం, కోరికలతో ఉంటూ ఉంటారు. ఇవన్నీ కామన్గా ఉండేటువంటివి. కానీ వీళ్ళు ఎవరు కూడా మోక్షం గురించి ఆలోచించరు. మోక్షం అంటే ఏదో పరమాత్మలో కలిసిపోయేటువంటిది కాదు. మోక్షం అంటే ఈ పనులు చేస్తూ ఉండేటప్పుడు మనం లింకులు పెట్టుకుని, మనం బాంధవ్యాలు పెట్టుకుని, మనం బంధాల్లో పడిపోతూ మనం ఒకళ్ళతో లింకులు పెట్టేసుకునేటువంటి లింకులు తెంపుకోవడమే మోక్షం అంటే భూమండలంలో. అలా కాకుండా అయ్యో ఈవేళ వాళ్ళు పిలిచారు వెళ్ళలేదు అనేటప్పుడు వాళ్ళు ఏమనుకుంటారో మనం ఏమనుకుంటామో అనేటువంటి ఒక దుఃఖం, ఒక లింక్,
అయ్యో వాళ్ళు వెళ్ళిపోయారు మనం వెళ్ళలేదు, వాళ్ళు వచ్చేసారని వాళ్ళు అనుకుంటారు, వీళ్ళు రాలేదనుకుంటారు అనేటువంటి రకరకాలైనటువంటి మానసికమైనటువంటి భౌతికమైనటువంటి తర్వాత ఫిజికల్గా ఉండేటువంటి విషయాలతో బంధాలు పెట్టేసుకునేటువంటి ఇటువంటి సాధారణమైనటువంటి మానవులకి మోక్షం అంటే విముక్తి అన్నమాట. లెట్ మీ నాట్ డూ దాట్, లెట్ మై మైండ్ కంట్రోల్, లెట్ ఐ కంట్రోల్ మై మైండ్. అలాగా ఆ ఇంద్రియాల యొక్క బంధాలలో నుంచి విముక్తం అవడమే మోక్షం అంటే ఈ లోకంలో. మోక్షం అంటే పరమాత్మలో కలవడం అనేటువంటిది అది వేరు, అది భగవద్ధర్మమైనటువంటి భగవద్ మోక్షం. అది ఇక్కడ మామూలుగా ఈ చతుర్విధ వీళ్ళు ఉన్నాయి కదా, ధర్మార్థ కామ మోక్షాలు అనేటువంటివి, తర్వాత వర్ణాశ్రమ ధర్మాలు, తర్వాత ఈ గృహస్థాశ్రమ ధర్మాలు, వీటిల్లో ఉండేటువంటి మోక్షం ఏమిటంటే వీటిలన్నిటి నుంచి కూడా మనం ముక్తి పొందడం అనేటువంటి విషయం వాళ్ళు పాటించకుండా ధర్మార్థ కామాల మీదే వాళ్ళ మనసు పెడుతూ ఉంటారు. నెంబర్ 1. నెంబర్ 2 ఏమిటంటే సంసారంలో ఉండేటువంటి దుఃఖాలను పోగొట్టేటువంటి మధుసూదను వాళ్ళు ఆ మధుసూదనుడి యొక్క కథలని వినాలి అనేటువంటి విషయం వాళ్ళకి ఏ మాత్రము రుచించదు. కానీ పూజలు చేస్తారు, గుళ్ళోకి వెళ్తారు, అవి చేస్తుంటారు, ఇవి చేస్తూ ఉంటారు. కానీ ఆయన యొక్క కథలు వింటే మనకి దుఃఖం పోతుంది, ఆయన తలుచుకుంటే మన దుఃఖం పోతుంది, ఆయన మన హృదయంలో పెట్టుకుంటే మనం చాలా ప్రశాంతమైనటువంటి జీవితం గడపచ్చు అనేటువంటి కాన్సెప్ట్ వాళ్ళకు ఉండదమ్మా అని చెప్పాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.